అలాగే డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, పిఆర్ఐ గారికి, ఆర్డబ్ల్యూఎస్ఐ గారికి, హౌసింగ్ ఏ గారికి, ఎంఈఓ గారికి, ఏపీఓ గారికి, అలాగే మండలంలో 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ల బాధ్యతలు మొత్తం మీదేసుకుని చేస్తున్నటువంటి సోదరుల పంచాయతీ కార్యదర్శులు అందరికీ, అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నాతోటి గెలుపొందినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, అధికారులందరికీ, సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ వాడకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు అడిగినటువంటి హామీలన్నీ ఎన్నికల సమయం కాబట్టి ఏది కూడా కాదనకుండా పెన్షన్ కావాలి, నాకు ఇల్లు కావాలి, లేకపోతే మా వాళ్ళకి పైప్ లైన్ కావాలి, భూ సమస్య ఉంది, పోలీస్ స్టేషన్ పంచాయతీ ఉంది, వాళ్ళు ఏది చెప్పినా చేసి పెడతామమ్మా, అన్న చేసి పెడతామే, బాబు చేసి పెడతామని చెప్పేసి మేము మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఈ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలంటే ఈ వేదిక మీద ఉన్న అధికారుల మీద మీరందరూ అట్రాలా మేము ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలంటే మన జీవితం మీ మీద ఆధారపడి ఉంది ఇక్కడ. ఎందుకంటే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ ఈ 2 సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయి, ప్రజలకు మేము మంచి పాలన ఇవ్వగలుగుతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. పార్టీలకు అతీతంగా ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏ పార్టీతో సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా ఏమైనా అధికార పార్టీ సర్పంచా లేదంటే ప్రతిపక్ష పార్టీ సర్పంచ్ అని చెప్పేసి వేరియేషన్ లేకుండా అధికారులందరూ దయచేసి ప్రతి ఒక్కరికి సహకరించాలని చెప్పేసి, ఏమైనా ఇప్పుడు గతంలో పనిచేసే అనుభవం ఉన్న సర్పంచ్లు కొంత ఈజీ ఉంటుంది, గతంలో ఎంపీటీసీగా పనిచేసిన వాళ్ళకి కొంత ఈజీగా ఉంటుంది, పాలన మీద కొంత పట్టుంటుంది. కానీ కొత్తగా ఎన్నికైనటువంటి సోదరిమణులకు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీ అనుభవాన్ని కొంచెం మీ తోడబుట్టిన తమిళ లెక్కన చెల్లెనెక్కన అనుకొని వాళ్ళందరికీ సలహాలు, సూచనలు ఇస్తూ అమ్మా ఇట్లా వెళ్తే మనం సక్సెస్ చేయగలుగుతాం, ఈ పని మనం తొందరగా పూర్తి చేయగలుగుతామని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా మీ సహకారాన్ని అందించాలని చెప్పేసి మరొకసారి సంబంధిత అధికారులందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే మిగతా ఇప్పుడు ఎమర్జెన్సీ అయినటువంటి ఎలక్ట్రిసిటీ అండ్ హెల్త్ ఈ 2 విభాగాలు రాలేదు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా ఒకసారి చెప్పే అంటే పరిచయ కార్యక్రమానికి వస్తే బాగుండేది, రాలేకపోయారు. ఒకసారి వాళ్ళకు కూడా సంబంధిత అధికారులకు మీరు కోఆర్డినేషన్ చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ 2 సంవత్సరాలు కొన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు జేబులు పెట్టుకోవడం జరిగింది. కొన్ని గ్రామాల్లో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు, లేకపోతే మాజీలు కావచ్చు, మీరు చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని మంచినీటి వ్యవస్థ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, తర్వాత ఇంకేమైనా అత్యవసరాలు ఉంటే ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మనమందరం ఏమన్నా చేసినట్టుంటే తీర్మానాలు గతంలో తీసుకున్నారు వాళ్ళు, ఆ బిల్స్ కూడా రిలీజ్ చేద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి రీసెంట్ గా ఇప్పుడు మనం అందరం తీర్మానాలు చేసుకున్నాం. ఒకటి వీవో బిల్డింగ్, 2 అంగన్వాడీ బిల్డింగ్లు, ఇంకోటి ఫుడ్ స్టోరేజ్లు అంటే గోడౌన్ చిన్నవి. పెద్ద గ్రామాల్లో అయితే 30 లక్షలు ఇస్తారు, చిన్న గ్రామాల్లో అయితే 15 లక్షలతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% నిధులు కేటాయిస్తామని చెప్పేసి మొన్న గౌరవ ఎంపీ గారు తెలియజేయడం జరిగింది. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా మనకు నేటి 2-3 months లో వస్తున్నాయి. ఇన్ని రోజులు భరించడం ఈ 2 నెలలు 3 నెలలు ఓపిక పడితే కనుక మనం పాలన అందించడానికి సులువుగా ఉంటది. ఈ 2 months కొంచెం ఓపిక కొద్దీ మనం ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులందరికీ, మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.